అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఆ వీడియో ఏంటంటే శారీకి ప్రీ ప్లేటింగ్ చేసుకోవడం ఈ వీడియోలో చూపించబోతున్నాను అన్నట్టు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ చీరకు ఫాల్ కూడా చేతితోటే కుట్టిన. ఆ వీడియో మీరు చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎట్లా కుట్టినో అనేది. చీరని ఫాల్ కింది సైడు కొంగు మీ సైడ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని కొంగు సైడ్ తీసుకొని ఎంత హైట్ కావాలో సెట్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే హైట్ తక్కువైనా ఎక్కువైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. ఇది ముందే ఈజీగా కట్టుకోవడానికి ఈ ప్రీ ప్లేటింగ్ కాబట్టి సో అన్నీ ఫస్ట్ సెట్ చేసుకుంటే మనం కుచ్చులు పెట్టుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. మనకు మళ్ళీ కట్టుకునేటప్పుడు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ ఒకసారి చుట్టుకొని చూస్తే ఇట్లా చేస్తే ఏంటంటే ఫాల్ కింద సైడ్ పోతుంది. లేదనుకో మనం డైరెక్ట్ చేతితో పెట్టుకుంటే కొన్నిసార్లు రివర్స్ అయిపోయి ఫాల్ పైకి వచ్చేస్తుంది, మన చీర కిందకి వచ్చేస్తుంది. లేదంటే కుచ్చులు రివర్స్ అవుతాయి. అట్లా కాకుండా ఇట్లా ఒకసారి కట్టుకొని చూసుకుంటే ఈజీగా అయిపోతుంది. నన్ను చూసి మా పాప నేను ఎట్లా చేస్తున్నాను తను కూడా అట్లనే చేసుకుంటే యాక్టింగ్ చేసుకుంటూ చూపిస్తుంది. అందుకని నేను వాయిస్ మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తను కూడా మాట్లాడింది అప్పుడు నేను వీడియో చేసేటప్పుడు. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎంత హైట్ కావాలో హైట్ చేసేసుకొని ఒక పిన్ పెట్టుకున్నాం. అక్కడ పిన్ ఎందుకు పెట్టుకున్నామంటే జస్ట్ గుర్తు కోసానికి, మనకి ఎక్కడ వరకు ప్లేట్స్ పెట్టుకోవాలని గుర్తు కోసానికి పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఒక బెస్టెట్ తీసుకోండి. ఫస్ట్ కుచ్చు అయితే ఒక బెస్టెట్ తీసుకోండి. దానికంటే చిన్నగా అయినా సరే పెద్దగా అయినా సరే మీ ఇష్టము. ఫస్ట్ కుచ్చు ఒకటి పెద్దగా పెట్టుకుంటే మనం లోపలి కూడా కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అది కనిపించకుండా చేస్తుంది. అందుకనే ఫస్ట్ కొంచెం పెద్దగా పెట్టుకున్నాం. మీరు ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బెస్టెట్ పెట్టుకుని నాకు సరిపోతుంది అంతా. కొత్త చీర కాబట్టి దీనికి ఎక్కువ టైం పడుతుంది, లేదంటే అస్సలు పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. కాంటలు అయితే ఒక 2-3 పెట్టుకోండి. కాంటలు ఎన్ని ఉంటే అంత మంచిది. కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత కాంట పెట్టేసుకోండి, మళ్ళీ జారకుండా ఉంటుంది. అది కాంట పెట్టేసుకున్నదంటే గ్రిప్ ఉంటుంది కదా, కాంటకు ఊసిపోదు, గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు బెడ్ని సెట్ చేసుకుందాము. ఈ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఐరన్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఐరన్ చేయట్లేదు ఎందుకంటే ఇది కొత్త శారీ కాబట్టి. ఒక 4-5 సార్లు కట్టుకుంటేనే నేను వాష్ చేస్తాను. పట్టు చీరలు మాటికి వాష్ చేస్తే పట్టు చీరలు ఖరాబ్ అవుతాయి కదా. ఐరన్ చేస్తే ఏంటంటే మనం డ్రై వాష్కి ఇస్తేనే ప్లేట్స్ అనేది ఆ ముడత పోతుంది. మనం ఐరన్ చేస్తే లేదంటే అది గట్టిగా అట్లనే అయిపోయి చీర చినిగిపోయే ప్రమాదంగా ఉంటుంది. మనం డ్రై క్లీన్ చేయలేదు అనుకోండి అది క్లీన్ కాదనమాట. అంటే సాఫ్ట్గా రాదు, మామూలు చీరలాగా కాదు మనం మడతలు తీసేసి పెట్టినా కూడా. సో అందుకని ఇట్లా వేలు మధ్యలో పెట్టి నేను గట్టిగా లాగుతున్న దాన్ని. అట్లా చేసినా కూడా మంచిగా ఏమంటారు సాఫ్ట్ అవుతుంది. ఆ కుచ్చులు కూడా మంచిగా అనిపిస్తాయి. కొత్త చీర కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది తప్ప పాత చీర అయితే ఫాస్ట్గా అయిపోతాయి. పాత అంటే ఒక 2 సార్లు కడితే ఈజీగా అయిపోతుంది మనకి. ఒక మూరటికొకటి అలా పెట్టుకున్నాం అనుకో మనకి ఈజీగా అవుతుంది. ఇట్లా పెట్టుకుని ఎందుకక్క అవసరమా, డైరెక్ట్గా కట్టుకోవచ్చు కదా చీర అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇట్లా పెట్టుకుంది ఏంటంటే మనం డ్రెస్ చేసుకుంటే ఎంత టైం పడుతుంది, సేమ్ ప్లేట్స్ కూడా ముందే పెట్టుకుంటే చీర కుచ్చులు ముందే పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. డ్రెస్ వేసుకున్నంత టైమే పడుతుంది. అయినా అలాగా న్యూ మామ్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి ప్రీ ప్లేటింగ్. రేపు పోతాం అనుకోండి, ఈరోజు నైట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. ఎందుకంటే మన పిల్లల్ని రెడీ చేసుకోవాలి, మనం రెడీ చేసుకోవాలి, వాళ్ళ లగేజ్ ప్యాక్ చేయాలి. ఇంత కన్ఫ్యూజన్లో చీర సెట్టే కాదు, మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది అన్నట్టు. అది ఫాస్ట్గా డ్రెస్ చేసుకున్నంత ఈజీగా అయిపోయింది అనుకో మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఫాస్ట్గా రెడీ కావచ్చు. నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే మా కొత్తగా పెళ్ళైనప్పుడు నాకు అసలు చీర కట్టుకోవడం రాకపోతుండే, ఎవరినో కానీ బతలాడాల్సి వస్తుండే, వాళ్ళు ఇష్టపడుతుండే. ఇక దానితో నాకు అసలు కోపం వచ్చేది. ఇక అందుకోసానికి నేను ఇట్లా శారీస్ అప్పుడు ఇట్లా పోయేదాన్ని. అప్పుడు తెలియకపోయి ఇంతవరకు ప్లీట్స్ పెట్టుకోవాలి అదంతా తెలియకపో చీర అంతా. అప్పుడు మాకు స్కూల్కి పోయేటప్పుడు యూనిఫామ్ ఉంటుంది కదా పంజాబ్ డ్రెస్, ఆ ఊరికి ఎట్లా కుచ్చులు పెట్టుకుంటామో అట్లా ఆడికిడికి చీర అంతా కుచ్చులు పెట్టి కట్టుకునేటప్పుడు కొంచెం కాండలు తీసుకుంటూ కట్టుకునేదాన్ని తెలియక. తర్వాత కట్టుకున్న కొద్ది తెలిసింది ఓకే ఇంతవరకు కుచ్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈడి వరకు పెట్టుకుంటే సరిపోతుంది అని అప్పుడు తెలిసి అప్పటి నుంచి ఇట్లా పెట్టుకుంటా. రేపు పోతున్నా అంటే ఖచ్చితంగా ఈరోజు ముందే చీరను రెడీ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే నాకు ఫాస్ట్గా కావాలి. అండ్ పిల్లల్ని రెడీ చేయడంలో కాన్సన్ట్రేషన్ పెట్టచ్చు. మనం రెడీ అవ్వడంలోనే టెన్షన్ ఉందనుకో ఇక వాళ్ళని రెడీ చేయలేము. ఏదో ఒక ఫ్రాక్ వేసుకొని గబగబా లాక్కోవడమే ఉంటుంది. మళ్ళీ అందులోనూ మగవాళ్ళు ఏంటంటే ఫాస్ట్ రెడీ కానీ ఇంకెంతసేపు అని హడావిడి చేస్తారు కదా. అందుకని సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం గట్టిగా చేతి వేలు మధ్యలో పెట్టి లాగితే అది మనం ఐరన్ చేసినట్టే వస్తుంది. అందులో ముందే రోజు నైట్ పెడుతున్నాం కాబట్టి ఓవర్ నైట్ అంతా కుచ్చులతో అట్లనే ఉంటుంది కదా, మడతతోటి మంచిగా స్టిఫ్గా అయిపోతుంది.
సో చూసిరా వీడియోలో చూపెట్టిన విధంగా మూరడుకు కాంట పెట్టుకుంటూ కుచ్చులన్నీ పెట్టేసుకున్నాను నేను. సో ముందు ప్లేటు ఎక్కువ పెట్టుకోవడం వల్ల లోపల ఎక్కువ తక్కువ అయినా కూడా అస్సలు తెలియదు. ఇప్పుడు మనం మడ్ చేసుకుందాం దీన్ని. ఎక్కడి వరకు అయితే మనం కాంటలు పెట్టి చీర కుచ్చులు పెట్టినామో అక్కడ వరకు వదిలేసి చీర అటు సైడ్ చివరి ఉంటుంది కదా దాని వరకు మధ్యలో మనం చీర ఎట్లా మడిచేస్తాం సేమ్ అట్లనే మడిచేయాలి. బట్ ఇటు సైడ్ వదిలిపెట్టేసేయాలన్నట్టు. మనం కొంగుకు కాంటలు పెట్టినాం కదా అటు సైడ్ కొంచెం వదిలిపెట్టేసి మిగిలిందంతా మడిచేసుకోవాలి. మొత్తం మడిచేసుకున్న తర్వాత అప్పుడు ఈ కుచ్చులు తీసుకోవాలన్నట్టు. ఐరన్ చేస్తే ఇంకా ఆ కుచ్చులు స్టిఫ్గా అట్లనే నిలబడిపోతాయి అన్నట్టు. మన మీద వేసుకున్నాం మనం కట్టుకున్నప్పుడు కుచ్చులు అనేవి మంచిగా స్టిఫ్గా ఉంటాయి. బట్ చీర అయితే ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఖరాబ్ అవుతుంది. ఊరికే డ్రై వాష్ ఇస్తే ఖరాబ్ అవుతుంది కదా, అందుకనే నేను ఐరన్ చేయట్లేదు చీరని. అట్లనే ముడతలాగా అవుతుంది కదా, అందుకే మడిచేయట్లేదు. సో చూసిరా ఇట్లా మొత్తం చీర అంతా ఒక సైడ్ మడిచేసుకున్న తర్వాత మనం కాంటలు పెట్టుకున్న సైడ్ ఉంది కదా దాన్ని కూడా ఒక అటు సైడ్ వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు మడిచేయండి. అండ్ ఇట్లా చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే జాగ్రత్త ముడతలు పడకుండా వేసుకోండి. ముడతలు పడితే ఏంటంటే ఒక నైట్ అంతా అట్లనే ఉంటుంది కాబట్టి ముడతలు అవుతుంది చీర, ఎప్పుడో చీరలాగా అనిపిస్తుంటుంది. అందుకే ముడతలు లేకుండా సాఫ్ట్గా అనుకోండి, మెల్లమెల్లగా జాగ్రత్తగా వేసుకోండి. మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అక్కడ కూడా ఉంటాయి. నేను డైలీ నా స్టోరీస్ ఇట్లా అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటా. నేను ఈ చీర ఎందుకు ప్రీప్లేటింగ్ చేస్తున్నానే మీరు రాబోయే వీడియోలలో చూడబోతారు అన్నట్టు. ఒక అకేషన్ ఉంది, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అకేషన్ ఉంది. దానికోసానికే నేను ప్రీప్లేటింగ్ చేస్తున్నా. అది రాబోయే వీడియోలలో చూస్తారు మీరు. అది మిస్ కావద్దంటే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. సో చీర కట్టుకున్న తర్వాత ఎట్లా లుక్ ఉందనేది కూడా నేను ఫోటో పెడతా. ఎందుకంటే వీడియో తీయలేకపోయినా హడావిడిలో. సో ఫోటో అయితే పెడతా చూడండి. నేను కట్టుకోవడానికి లోపల పోయి బయటకు వచ్చినప్పుడు అందరు చాకరేంది ఇంత ఫాస్ట్గా కట్టుకున్నవా చీర అని. సో అంత ఫాస్ట్గా అయిపోతుంది చీర కట్టుకోవడం అయితే. ఇదన్నట్టు ఈ వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు. సుదర్శన రెడ్డి, నేను అర్చన.